తెలంగాణలో రోజు రోజుకి పొలిటికల్ హీట్ పెరుగుతున్న వేళ బీఆర్ఎస్ మరింత దూకుడు పెంచింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ సాగునీరు సెంట్రిక్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న బీఆర్ఎస్ ఇప్పుడు సరికొత్త ఎత్తుగడతో కార్యాచరణ సిద్ధం చేసింది. నిరుద్యోగ సమస్యలే ఎజెండాగా ఈ నెల 18న సరూర్ నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సు పేరిట భారీ బహిరంగ సభకి ప్లాన్ చేస్తోంది. ఈ మీటింగ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రేటర్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. సరూర్ నగర్ లో జరగబోయే యువ సంగ్రామ సదస్సు ఏర్పాట్లు అనుమతులపై సుదీర్ఘంగా చర్చించారు. సభని సక్సెస్ చేసే విధంగా నాయకులకి దిశానిర్దేశం చేశారు. జాబ్ క్యాలెండర్ డిక్లరేషన్ పేరిట నిరుద్యోగుల్ని ప్రభుత్వం ఘోరంగా మోసం చేసిందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని భావిస్తోంది. పోలీస్ శాఖలో 20,000, విద్యాశాఖలో మరో 20,000 ఖాళీలు ఉన్నా నోటిఫికేషన్లు ఇవ్వడం లేదనే విషయాన్ని నిరుద్యోగులకి తెలియజేసేలా సభ నిర్వహిస్తోంది బీఆర్ఎస్. నిరుద్యోగ యువతని తమ వైపు తిప్పుకుంటే సర్కార్ని మరింత ఇరకాటంలో పెట్టొచ్చని భావిస్తున్న గులాబీ దళం టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అన్నదే పొలిటికల్ సస్పెన్స్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, భేటీలో ఇంకా ఏ అంశాలపై డిస్కస్ చేశారు? క్యాడర్ కి ఎలాంటి దిశానిర్దేశం చేశారు? ఇటీవల చూసుకుంటే అధికార కాంగ్రెస్ పార్టీని సమయం వచ్చినప్పుడల్లా టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ వస్తుంది. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళ విషయంలో ఈ విధంగా ప్రభుత్వం టార్గెట్ చేసింది. ఇప్పుడు రెండో టార్గెట్గా చేసుకుంది ఇటు నిరుద్యోగులకి సంబంధించి ఈ నెల 18వ తారీఖున ఉదయం 10 గంటలకి యువ సంగ్రామ సదస్సు పేరుతో ఇటు పూర్తి స్థాయిలో సరూర్ నగర్ గ్రౌండ్లో ఒక సభ ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ అక్కడే సభ ఏర్పాటు చేసి ఆ సభలో యూత్ డిక్లరేషన్, జాబ్ క్యాలెండరు ప్రకటించారు. కాబట్టి ఆ ప్రకటించిన విధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి అదే ప్లేస్లో మళ్ళీ సభ పెట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. సో ఈ నేపథ్యంలోనే దాదాపు 20,000 మందిని నిరుద్యోగుల్ని అదేవిధంగా విద్యార్థుల్ని అక్కడికి తీసుకొచ్చి సభ ఏర్పాటు చేసేలాగా ఇటు బీఆర్ఎస్ ప్రణాళికలు రచించింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలతోటి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. భేటీ అయ్యి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులందరూ కూడా ఈ భేటీకి వచ్చారు. ఆ సదస్సుకు సంబంధించి ఏ విధంగా ఉండాలి, సో డయాస్ ఏ విధంగా ఉండాలి, గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు సంబంధించి ఏ విధంగా చూపించాలి, ఏ విధంగా వాళ్ళని ప్రజల ముందు నిలబెట్టాలి దోషిగా అనే కోణంలో పూర్తి స్థాయిలో ఈ విధంగా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పూర్తిగా ఒక స్కెచ్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఈ నెల 18వ తారీఖున ఈ సభ జరగనుంది. రైట్, థాంక్యూ బాస్.